అద్భుతమైనటువంటి తిథులలో ప్రకాశవంతమైనటువంటి తిథిగా పౌర్ణమిని చెప్పుకుంటాం. అంటే సూర్యుడికి అమావాస్య రోజు ఎలా మనం ఆరాధనగా పితృదేవతలకు చేస్తామో, అలాగే పున్నమి వేళల్లో చేయవలసినటువంటి ఒక శుభ కార్యక్రమాలు చాలా ఉంటాయి. అందులోనూ ఈ 12 నెలలలో ఇప్పుడు మనం కార్తీక మాస విశిష్టతను చెప్పుకుంటున్నాం. ఈ కార్తీక పున్నమి రోజు ఆ దీప ఆరాధన, దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నట్లు భగవంతుడికి మనలో ఉండే ఆత్మ హృదయ జ్యోతినే పరంజ్యోతిగా, భగవదర్పణగా, అనంత చైతన్య కాంతి స్వరూపంగా మనకు 7 లోకాలు పైన ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మారులోక, తపోలోకం, జనోలోకము, సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఆ పైన మణిద్వీప వాసినిగా అమ్మవారు 7 బోనాలు ఉంటుంది. అటు తరువాత అనంత చైతన్య కాంతి స్వరూపంగా స్వామి ఉంటాడు. కాబట్టి అటువంటి స్వామి ఆరాధనగా హృదయ జ్యోతిని సమర్పించినట్లుగా మనం ఈ కార్తీక పూర్ణమిలో నిర్గుణ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడికి కార్తీక పూర్ణమి రోజున దీపాలు వెలిగించడం, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వారి ఆరాధన చేయటం, అలాగే కార్తీక పూర్ణమి రోజున జ్వాలా తోరణంగా పార్వతీ పరమేశ్వరులను ఆ జ్యోతుల మధ్యలో ఊరేగించడం, ఇవన్నీ కూడా పున్నమి రోజే చేస్తాం. మరొక విషయం, సముద్రము కూడా ఆ చంద్ర ప్రకాశం చేత అలలు ఉప్పొంగుతాయి. అలాగే పున్నమి వేళల్లో కూడా నాగదేవత కరుణా కటాక్షాలతో మనకు అద్భుతంగా నాగాశిస్సులు ఉంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే మనకు గురు పౌర్ణిమ అని వస్తుంది, వ్యాస పౌర్ణిమ అని పేరు. ఇటువంటి మహనీయులు వ్యాసాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ వ్యాసవే అన్నట్లుగా వ్యాస మహర్షి పుట్టినటువంటి తిథి కూడా పున్నమి తిథి. ఇలాగా మహనీయులు పుట్టినటువంటి యోగ జాతకులంతా కూడా పున్నమి వెన్నెలలో ఆనంద సోయగంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి పులకింతలుగా ఉంటుంది. కాబట్టి అటువంటి పౌర్ణమి అనేది ఇప్పటికీ కూడా తిరు అన్నామలైలో అరుణాచల స్వామిని పున్నమి వేళల్లో 14 కిలోమీటర్ల ప్రాంతములో అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం అని భక్తాదులందరూ కూడా ఆ అరుణాచలమే 14 కిలోమీటర్ల పర్యంతరం సాక్షాత్తు ఈశ్వర స్వరూపమని, హిమాలయ పర్వతాల కంటే పూర్వమే ఆ యొక్క అరుణాచలం అగ్నిలింగంగా, పంచభూతాల్లో ఒక అగ్నిలింగంగా ఏర్పడిందని, ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేయడం తిరు అన్నామలై చాలా విశేషం. అలాగే అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా శ్రీకాళహస్తి అయితేనేమి, కొండగట్టు ఆంజనేయుడు, అనేకమైన ప్రదేశాల్లో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఈ విధంగా పున్నమి వెన్నెలలో ఆ మన చంద్రమో మనసో జాత అంటారు. చంద్రుడు మనకారకుడు కాబట్టి, సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి, ఆ విధంగా మనము చంద్రకాంతి కిరణాలలో ఉన్న పున్నమి రోజున ఆ చంద్ర ప్రకాశముగా ఈ కార్తీక పున్నమి వేళలో కూడా ఈశ్వర పార్వతీశ్వరాధన చేస్తాం.